శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది 12 రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే, ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది. చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును, అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. నిజానికి 12 రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది. చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి, సహజం. అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ, మిథున రాశి వాళ్లకు ఈ నవంబరు మాసమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో కావాలి అనుకున్నటువంటి పనులు తప్పకుండా ఒక్కొక్కటి మీ యొక్క స్వశక్తితో కార్యసాధనతో విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేసి మానసికంగా కూడా బాగా ఆందోళన చేసుకుని ఇబ్బంది పడి ఒక గట్టు ఎక్కడం లాంటిది జరుగుతుంది కాక. అందుకని మిథున రాశి వాళ్లకు చాలా బాగుంది ఈ మాసం అంతా. అనుకున్నటువంటి పనులు, ఇంతకాలము ఇబ్బంది పడి చేసుకున్నవన్నీ పనులు కాలేదే అనుకున్నవి కూడా ఇప్పుడు ఈ మాసంలో జరుగుతాయి. అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది ఏర్పడవచ్చును. గతంలో మాకెవరు సహకరించలేదు అని మీరు మనస్సులో బాధపడ్డారో, దైవం మానుష రూపేణ అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు ఈ మాసం మీకు సహకరించటానికి చాలా సిద్ధముగా ఉన్నారు అనేటువంటిది మీరు గ్రహించాలి. అంతేకాకుండా అయిన వాళ్ళకంటే బయటి వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది మీకు బాగా ఉంటుంది ఎప్పుడూ కూడా, మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఒక ధర్మబద్ధంగా సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు పోవటం అనేటువంటిది మిథున రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత. కోపం ఉంటుంది, ఒక పనులు కాకపోయేటప్పటికి కించిత్ బాధ, అసహనము ఇలాంటివి రెండూ ఉంటాయి గాక, అయినా నిజాయితీగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిదే ఉంటుంది. ఒక ఇబ్బంది అనేటువంటిది చాలా దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడం అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. కొత్త వ్యాపారాలు చేయటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం లాంటివి జరుగుతాయి గాక. శుభకార్యాలలో పాల్గొనడము కానీ, లేదా ఇంట్లో శుభకార్యాలు చేసే విధముగా చూసుకోవడము కానీ జరుగుతుందిగాక. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది, చాలా బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది. ఇక వాళ్ళు అనేది ఏమిటి, మామూలుగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేయవచ్చును. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, సఫలీకృతులు అవుతారు. తప్పకుండా మీకు అన్ని రకాల యోగదాయకముగానే ఈ మాసం అంతా కూడా ఉంది అనేటువంటిది సుస్పష్టం అవుతూ ఉన్నది. అందరి ప్రేమాభిమానాలు పొందుతారు. అలాగే భూక్రయ విక్రయాలలో లాభం అనేటువంటిది ఉన్నది. కోర్టులో ఏదైనా వివాదాల్లాంటివి ఉంటే అవి మీకు అనుకూలముగా జరుగుతుంది అనేటువంటి వార్త మీకు ముందే తెలియడం లాంటివి జరగవచ్చును. ఏది ఏమైనా ప్రయాణాల వలన కొత్త వాళ్ళ యొక్క పరిచయం అయిన తర్వాత మీకు అనుకూలవంతముగా వ్యాపారంలో ముందుకు వెళ్ళటానికి వాళ్ళ యొక్క చేయూత ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలవంతముగా ఏర్పడతాయి గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర దానికి తగ్గట్టుగా చేసుకోండి. ఖచ్చితముగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది. ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి, మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసములో కార్తీకము అంటూ ఉంటారు. కార్తీకము అని దీర్ఘం అనకూడదు, కార్తీకం అనాలి. అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు. కార్తీక దీపం అని పెడతాం. ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం. ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాన్లు అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన, నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తామో ఆ ఒత్తి ఆవు నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం అని పెట్టుకుంటాము మనము. శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రంలో, కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించటములో ఆంతర్యం ఏమిటి అంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు 365 రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది. అందువలననే అక్కడ ఈ కార్తీక మాసములో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం. ఆకాశ దీపం ఆకాశములో అంటే ఎక్కడ ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది. అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత.